నిన్నైన ఘటన నిజంగానే ఘోరంగా ఉన్నది. అక్కడ పోయి ఆ శవాలు చూస్తే ఎవరికైనా 10 రోజులు నిద్ర కూడా పట్టదు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా సానుభూతి తెలిపినరు. అదే కాక ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేసిండ్రు. కానీ దీనిలో అయినా ఆ పొరపాటు కేవలము డ్రైవర్లేదే కాదు, ఇందులో ఎంతోమంది పొరపాటు ఉన్నది. ముఖ్యంగా ఈ చేవెళ్ళ అనే ప్రాంతము నిజాం సర్కార్ కట్టిన రోడ్ వెనుకట ఆ రోజుల్లో స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే. వారు ఎండాకాలంలో అనంతగిరి చల్లగా ఉంటుందని ఓ హాలిడేకి పోయేవారు నిజాం సర్కార్. అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది ఇంతకుముందు వానలతోటి. అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగినారు, కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు. అంటే ఆ రోజు రిడ్జ్ లైన్ రోడ్ అంటారు. రిడ్జ్ లైన్ రోడ్ అంటే అది వంకర్ తింకర్ ఉంటుంది. ఇక్కడ పాయ, ఇక్కడ వాగు ఉంటే ఆ వాగులను తప్పించుకొని వంకర్ తింకరగా పోతుంది. అయితే ఆ రిడ్జ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతూ ఉన్నది. స్వాతంత్రం వచ్చింది, దాన్నే కొంచెం ఎంతో డాంబరేషన్ అండ్ తర్వాత దాన్ని స్టేట్ హైవే కూడా అయింది. కానీ ఆ వంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు. నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాము. అయితే నితిన్ గడ్కరీ గారు 2016లో గెజెట్ ద్వారా ప్రకటించిండ్రు. ఏంది ఇది? హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవెళ్ళ నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించిండ్రు. అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే చక్కగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయడం జరిగింది అప్పుడు. కానీ 2017లో అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు నిధులు కేటాయించారు. 2016లో ఎప్పుడైతే ఈ చేవెళ్ళ హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా 8 హైవేలు ప్రకటించారు. ఇవన్నీ కూడా ఇప్పటివరకు అయిపోయినాయి. వరంగల్ ఉన్నాయి, నిజామాబాద్లు ఉన్నాయి, నల్గొండలు ఉన్నాయి, అంతటా కరీంనగర్లు ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇది మాత్రం కాలేదు. 2016లో హైవే, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కు 2000 ఓ ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి 2017లో ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, 5 ఏళ్ళు చేయలేదు. ఎందుకు? రియల్ ఎస్టేట్ దాహమా? ఎందుకో దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొనుగోలు పెట్టిండ్రు. ఆ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఎక్విజిషన్ చేయలేదు. 2022లో మొదలుపెట్టిండ్రు. భూములు కొన్నాక 2022లో ఈ అక్విజిషన్ మొదలుపెట్టిండ్రు. దాదాపు మొక్కనైంది. లాస్ట్ 1-2 బిట్లు మొన్ననే అయిపోయినాయి. అయితే నిర్లక్ష్యం ఎవరిది? ఎందుకంటే హైవే శాంక్షన్ చేసుడు ఫండ్స్, హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్కు ఫండ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇన్నేళ్ళు చేయలేదు. అదే కాక ఎట్లా చేసిందంటే చేవెళ్ళ హైవే ఇదన్నమాట. ఇప్పుడు హైవే ఇట్లున్నది. అదే వంకర్ తింకర. ఎందుకంటే ఆ వంకర్ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్పు చేసిన, దాని పొంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన. ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా, ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్. ఏ ఎంపీదో రియల్ ఎస్టేట్ అడగండి. అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. ఎట్లా ఉన్న వంకర తొంకర హైవేను. మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది, మీరన్నా ఒత్తిడి పెట్టి చక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన. ఉన్నదాన్ని ఇంకొంచెము షార్ప్ కర్వ్స్ ఉంటే కొంచెం నున్నగా చేసిండు, అంటే కొంచెం యాక్సిడెంట్. ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారికి రాసినాను. కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైర్ చేస్తే దాని మీదే వేయాలి. నేషనల్ హైవే ప్రభుత్వం అక్విజిషన్ మీదే వేయాలి, రైతుల భూమిని చేయరాదు. అండ్ దీంతో ఎన్నో అడ్వాంటేజెస్. కానీ దానికంటే ముందు చెప్పాలంటే 2025లో అయింది. అయితే ఈ వంకర్ తింకర హైవే అక్విజిషన్ అయితే 2022లో మొదలుపెట్టగానే గ్రీన్ ట్రిబ్యునల్ అనో యాక్టివిస్ట్ వాళ్లకు చేవెళ్ళ మర్రి చెట్ల మీద
ఎక్కడి లేని ప్రేమ అన్నమాట. మర్రి చెట్లు పోతున్నాయి అని వాళ్ళు మర్రి చెట్లు కరెక్టే, పర్యావరణకు నష్టమవుతుంది. కానీ మర్రి చెట్లు మామిడి చెట్లు అయితే కాదు. ఒక జగల నుంచి తీసి పెడితే 99% బతుకుంటాయి, వేరే చెట్లు బతికాయి. ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పిండ్రు. అయితే నేను కూడా ఆ బ్యానియన్ ట్రీస్ పోవద్దు. ఎందుకంటే చక్కగా చేస్తే ఉన్న రోడ్డు పక్కకే కదా మర్రి చెట్లు. చక్కగా సూటిగా రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్. ఖర్చు కూడా తక్కువైతుంది, దాదాపు 11 కిలోమీటర్లు తక్కువైతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తక్కువైతుంది, నెగటివ్ ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. వంకర్ తింకర్ రోడ్ను చక్కగా వేస్తే ఈ భూమి మిగులుతుంది. ఇక్కడున్న ల్యాండ్ ఎక్విజిషన్ పోయిన రైతులకు ఈ భూమి ఇవ్వచ్చు, ఇంకా ప్రభుత్వానికి భూమి మిగులుతుంది. ఇది కూడా చెప్పిన. అదే కాక చక్కగా వేస్తే ఈ మర్రి చెట్లు ఎక్కడున్నాయి, దీని పొంటి మర్రి చెట్లు లేవు, చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్వైజేషన్ చేస్తే. అయితే వీళ్ళు కేసేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది. అండ్ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. కానీ మొదలు కాకున్నా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మర్రి చెట్లు లేవో, ఉదాహరణంగా చేవెళ్ళ బైపాస్, మోయినాబాద్ బైపాస్, ఆ పని ఆల్రెడీ ఏడాది మొదలైంది. కానీ ఇక్కడ మొన్ననే స్టే వెకెట్ అయింది. అది ఇక్కడ ఉన్నది. మొన్ననే స్టే వెకెట్ అయింది. అండ్ పని మొదలవుతుంది. కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే, ఉన్నదాన్ని ఈ వంకర్ తింకర్ హైవేను కొన్ని షార్ప్ కార్నర్స్ చక్కగా చేసాను. కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. అయితే ఇప్పుడు కూడా దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇది గడ్కరీకి రాసిన లెటర్. నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి. వాళ్ళు అన్నది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం నన్ను చక్కగా చేస్తే మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పిండ్రు. అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది. ఈ హైవే తోటి ఈ చక్కగా కనీసం కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి. వంకర్ తింకర ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు? రోహిణి మినరల్స్ అంట, రాజేశ్వరి హ్యాచెస్ అంట, ఇంకెవరో. అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు. కానీ ఇది 100% టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము. వాళ్లకు ప్రజల ప్రాణాలు ఎక్కువనా, లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా, అది అడుగుతున్నాను. ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే, అది ఉన్నది సోషల్ మీడియాలో. నేనంటే గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించినట్ట. అరే నేనే తీసుకొచ్చినోని నేను ఎందుకు ఆపిస్తా? నేను చెప్పింది ఏంటంటే, చక్కగా రోడ్ కావాలి. చక్కగా రోడ్ అయితే బ్యానియన్ ట్రీస్ కూడా పోవు. అండ్ ఇది తొందరగా కావాలని నేను 10 ఏళ్ల సంది నేను పట్టాడు. హైవే రాకముందు కూడా స్టేట్ హైవే నన్ను చక్కగా చేయమని అడిగినాను. అయితే ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తారంట, అసెంబ్లీ ముత్తడట. పిచ్చోళ్ళు ఆపాగలగారా అమ్మ? ఎవరికి తెలియదా? వాళ్ళే ఉన్నారు 10 ఏళ్ళు. 16 నుంచి ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. ఇది 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళ నాయకులు, వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇదైంది. దీన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని జాగాలు అయితే అల్కగా చక్కగా చేయవచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఎక్కడైనా మిర్జాగూడ అది గేట్ దగ్గర, దానికంటే ముందు 4 కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది 6 నెలల ముందు. అప్పుడు కూడా 6 మంది మహిళలు చనిపోయినరు, కూరగాయలు అమ్మే మహిళలు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ నీలి రంగు సుక్కల దగ్గర ఉంది. ఇవేది ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. ఇది ఇక్కడి నుంచి చక్కగా పోతే వాళ్లకు ఈ రోడ్డు అందదు. అయితే ఇది ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది. నేను మీటింగ్ పెట్టిన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు, మా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. అడిగినా మీకు ఇది కొంచెం చక్కగా చేస్తే, కొంచెం డీలే అయితే చక్కగా చేయాలన్నా ఎట్లా చేయాలా? చాలా మంది అన్నారు ఆల్రెడీ డీలే అయింది చేయండి అని. కానీ నేను ఇప్పుడు కూడా నేను ప్రజాప్రతినిధి అంటే ప్రజలు ఏం కోరుతున్నారో అదే నేను రిప్రజెంట్ చేయాలి.
కానీ నాకు ఓ ప్రమాదం ఇప్పుడు కూడా కనబడుతుంది. ఇప్పుడు కూడా ఒకటి రెండు సరిదిద్దుకునే అవకాశం ఉంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి. పాత అక్విజిషన్ చేసింది కొంచెం వాపస్ ఇచ్చేసి కొత్తగా చక్కగా చేయాలి. ఆ చక్కగా అప్పుడు కొత్త అక్విజిషన్ వాళ్ళకు ల్యాండ్ మిగులుతుంది, ఆ మిగిలిన ల్యాండ్ ఇవ్వచ్చు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్సా? రాజకీయాలు చేసేది వాళ్ళ, నేనా రాజకీయాలు చేసేది? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంట అసెంబ్లీ ముట్టడి చేస్తానంట, సెక్రటేరియట్ ముట్టడి చేస్తానంట, మళ్ళా ఆరోపణ నా మీద. నేను చాలా మందికి తెలుసు, నేను 5 ఏళ్ల కింద ఓ వీడియో చేసిన, 4 ఏళ్ల కింద రిలీజ్ కూడా చేసిన. ఈ రిచ్ లైన్ రోడ్ గురించి దీన్ని చక్కగా ఎందుకు చేయాలి అని రిలీజ్ కూడా చేసినాను. మళ్ళోసారి ఎంతోమంది బాధపడ్డారు, వాళ్లకు సానుభూతి తెలుపుతున్నాను.